హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అందరికీ ఎంతో ఉపయోగపడే ఒక కిచెన్ టిప్ గురించి తెలుసుకుందాం. ఒక్కొక్కసారి స్టవ్స్ అనేవి ఇలా నల్లగా అయిపోతూ ఉంటాయి కదా, అండ్ ఇలాంటి స్టవ్స్కి ప్లేట్స్ అయితే ఫిక్స్ చేసి ఉంటాయి. అవి తీసి తోమడం అస్సలు అవ్వదు. ఈ వీడియోలో నేను సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతోనూ స్టవ్ ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు నేను చెప్తాను. మన ఇంట్లో ఉన్న వంట సోడాని కొంచెం తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత కొంచెం లెమన్ తీసుకొని ఆ నిమ్మకాయ రసము అన్ని సైడ్స్ బాగా వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రుద్దుకోవాలి. నైట్ అంతా స్టవ్ని ఇలా నానబెట్టుకొని ఉంచుకోవాలి. మార్నింగ్ కొంచెం సర్ఫ్ లిక్విడ్ తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. నేనైతే ఫ్యాబ్ లిక్విడ్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది యూస్ చేయొచ్చు. ఇలాగ స్టీల్ పీస్తో రుద్దుకోవాలి. మనం నైట్ నానపెట్టుకోవడం వల్ల మనం ఎక్కువ కష్టపడి రుద్దాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగానే ఈ బ్లాక్ మొత్తం పోతుంది. ఈ ప్లేస్లోకి స్టీల్ పీస్తో కుదరదు కాబట్టి నేను బ్రష్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. బ్రష్ యూస్ చేయడం వల్ల మీకు లోపల సైడ్ ఉన్న డస్ట్ కూడా బాగా క్లీన్ అవుతుంది. చూసారు కదండి, మొత్తం అంతా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో, ఒక చిన్న డస్ట్ లేకుండా ఎలా క్లీన్ అయిపోయిందో. ఇప్పుడు మనం ఈ స్టవ్ని వాటర్తో బాగా క్లీన్ చేసుకుందాం. స్టవ్ బర్నర్లోకి వాటర్ వెళ్ళకుండా నేనైతే బాక్స్ పైన ఉన్న మూతల్ని యూస్ చేస్తున్నాను. అది యూస్ చేయకపోయినా పర్లేదు, బట్ యూస్ చేస్తే సేఫ్టీగా మనకి వాటర్ వెళ్ళకుండా ఉంటుంది. స్టవ్ మీద వాటర్ వేసుకుని ఆ వాటర్ మొత్తాన్ని స్పాంజితో బాగా క్లీన్ చేసుకోవాలి. స్పాంజీ అనేది చాలా ఈజీగా వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది. ఒకవేళ స్పాంజీ లేకపోయినా వెట్ వైప్స్ యూజ్ చేయొచ్చు. ఒకవేళ వెట్ వైప్స్ లేకపోయినా క్లాత్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర వెట్ వైప్స్ లేవు, స్పాంజీ ఉంది, అందుకే నేను స్పాంజీ యూజ్ చేస్తున్నాను. స్పాంజీతో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని స్టవ్ అంతా అన్ని సైడ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. మొత్తం వాటర్ అంతా డ్రై అయ్యే వరకు క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి, స్టవ్ ఎంత బాగా నీట్గా క్లీన్ అయిందో. ఒక బ్లాక్ మార్క్ లేకుండా, డస్ట్ కూడా లేకుండా చాలా నీట్గా క్లీన్ అయింది. ఈ టిప్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.